వెనకటికి రేవంత్ రెడ్డి అసంటోడు ఒకడు ఉండే, వాడు చిన్నప్పటి నుంచే మీ కల్వకుర్తినే పెరిగినట్టున్నాడు. ఆయనకి ఇక్కడ ఈ తాలూకాలనే. ఆయన చిన్నప్పటి నుంచి చదువు రాలేదు, అన్ని చెడు తిరుగులు చిన్నప్పటి నుంచి అలవాటైనవి. జరదా బుక్కుడు, గుట్కా దీనుడు, మందు కొట్టుడు, అన్ని దిక్కుమాలిన అలవాట్లన్నీ చిన్నప్పటి నుంచే అయినాయి. అట్లే పెరిగి 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 16-17 ఏళ్ళకి వచ్చిండు ఆ పిల్లగాడు. వచ్చినాక ఓ రోజు బాగా తాగిండు. తాగి ఇంకింత తాగాలనిపించి ఆయనతో వాళ్ళ నాయన జేబులోకి వెళ్ళి పైసలు కొట్టేవేయండి. వాళ్ళ అమ్మ చూసింది, పట్టుకొని ఆయనతో దెబ్బ గుద్దింది. గుద్దితే వాడు తాగిన మత్తులో హోస్లో లేడు. ఆయనతో రోకల్ బండ తీసుకొని అమ్మని కొట్టిండు. అమ్మ చచ్చిపోయింది. నాయనకి వచ్చిండు, నాయనని కూడా రోకల్ బండతో మళ్ళీ అట్లే కొట్టిండు. నాయన కూడా అక్కడనే చచ్చిపోయిండు. చచ్చిపోతే పోలీసు వాళ్ళు ఊరుకోరు కదా, చంపేస్తే ఆయనతో తీసుకుపోయి జైల్లో పెట్టిరు. ఇక జైల్లో పెట్టినాక శిక్ష వేయాలి కదా. శిక్ష వేయాలన్నప్పుడు ఆయనతో జడ్జి గారి ముంగటికి ఆయన తీసుకున్న ఆ పిల్లగాన్ని ఆ జడ్జి గారి ముంగట పెట్టిరు. ఆ జడ్జి గారు జర మంచి మనిషి, మెత్తటి మనిషి, మన వెంకటేష్ గుప్తా లెక్క, మన జైపాల్ యాదవ్ లెక్క కొద్దిగా చల్లటి మనిషి. ఆ జడ్జి గారు చూసినట్టు కిందికెళ్ళి మీద దాకా చూసి, అరే నేను జీవితంలో చాలా మంది లత్కోరగాళ్ళని చూసిన, చాలా మంది లుచ్చగాళ్ళని చూసిన, చాలా మంది దొంగలను చూసిన, కానీ నీ అంత గలీజ్గానే అయితే చూడలేదురా భయ్. ఆఖరికి నా కర్మ బాగాలేక రేవంత్ రెడ్డిని కూడా చూసిన, కానీ నీ సొంటని అయితే చూడలేదురా. నేను సొంత తల్లిదండ్రిని చంపినావు, నీకేం శిక్ష చేయాలో నువ్వే చెప్పురా అన్నాడట. అప్పటిదాకా చాలా రుబాబుగా నిలబడ్డాడు ఆ పోరాడు. కానీ జడ్జి గారు అడగంగానే 2 చేతులు కట్టుకొని, అయ్యా నేను తల్లిదండ్రులు లేని అనాథను సార్, నన్ను ఇడిచిపెట్టి సార్ అన్నాడట. ఇలా రేవంత్ రెడ్డి కథ కూడా కట్లే ఉంది. నిన్న మొన్నటి దాకానేమో మీకు చెప్పే రుణమాఫీ చేస్తా, మొదటి సంతకం పెడతా అన్నాడు. సెక్రటేరియట్ పోయిండు. ఏమంటాడు ఆడపోయి, ఇక్కడ లంకె బిందెలు లేవు, లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చిన. లంకె బిందెల కోసం ఎవరు తిరుగుతారమ్మా? ఎవరు అర్ధరాత్రి తువాల కప్పుకొని తటపార తీసుకొని ఎవరు తిరుగుతారు లంకె బిందెల కోసం? మీరు మెల్లగా చెప్తారు, తెలియదు కలకుర్తిలా దొంగలు తిరుగుతారు. ఒక దొంగ మాటలు చెప్పి రైతులను మోసం చేసి, ఆడోళ్ళను మోసం చేసి, పిల్లల్ని మోసం చేసి, అన్ని వర్గాలను మోసం చేసిన రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పే కార్యక్రమం ఆయన అత్తగారి ఊరు నుంచే, ఆయన అత్తగారి నియోజకవర్గం నుంచే, ఆయన సొంత తాలూకా నుంచే, కల్వకుర్తి నుంచే ప్రారంభం కావాలి. ఈరోజు బ్రహ్మాండంగా ఇక్కడికి హాజరై రైతు దీక్షను విజయవంతం చేసిన మీ అందరికీ ఒకసారి శిరస్సు వంచి నమస్కారం తెలియజేస్తూ జై తెలంగాణ.